కూర్చున్న ఒక 15-20 నిమిషాలకు వడిని అమ్మ బడవ సినిమా బయటకు వచ్చిన తర్వాత మనం పెట్టిన 200 రూపాయలకి మాత్రం హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూలోకి వెళ్ళే ముందు మీకు రిక్వెస్ట్. మీరు ఎవరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు చాలా హెల్ప్ అవుద్ది. మధ్యతరగతి యూట్యూబ్ వాడి కష్టాలు మీకు తెలియనిగా, మీ లైక్ మాకు చాలా హెల్ప్ అవుద్ది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. యాస్టీస్ ఫ్రైడే వచ్చింది, 2-3 సినిమాలు వచ్చాయి ఇవాళ. నేనైతే ఫస్ట్ అంటే ఈ వీక్లో కొంచెం అవైటింగ్ సినిమా లాగా ఉన్న మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమా రివ్యూతో మేము ముందుకు వచ్చాను. బాగుంది సినిమా అనేసాడు, ఇంకేం చెప్తాడు రివ్యూ గురించి అని అనుకోవద్దు. ఇదొక విచిత్రమైన సినిమా లాగా నాకు అనిపించింది. విచిత్రమైన అంటే ఇదేదో విచిత్రమైన కథ, అసలు ఇంతవరకు తెలుగు స్క్రీన్ మీద రాని ఒక అట్లా కాదు. కానీ ఈ సినిమా విధానం ఇప్పుడు ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయింది, పార్ట్ ఆఫ్ ఫైట్ ఏదో లవ్ ట్రాక్ ఏదో నడుస్తుంది. అబ్బా మళ్ళా మనోడు సేమ్ చక్రంలో పడ్డాడా విశ్వక్. ఎందుకంటే కొంచెం ఇప్పుడుండే ఈ థర్డ్ టైర్ హీరోస్ వీళ్ళల్లో ఒక టైప్గా, అంటే ఒక హీరో టైప్ సినిమాలు చేస్తున్నాడు. వన్ సైడెడ్ ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు, ఆయన ఒక టైప్ ఆఫ్ కామెడీ, అడల్టరీ దానికి స్టిక్ ఆన్ అయ్యి అదే కంటెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఏవో కొత్త కథలు చేస్తున్నాడు, చేయట్లేదని అంటదు, బట్ ఇంకా రాలేదు ఆయన నుంచి ఆ సౌండ్ అయితే బయటికి. కానీ విశ్వక్ మాత్రం ఫస్ట్ నుంచి కూడా టిపికల్ సినిమాలు, ఇప్పుడు అర్జున కళ్యాణం లాంటి సినిమా, ఒక ఊరు, ఒక మంచి కథ, అది చాలా బాగుంటుంది. ఆ సినిమా ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అలాంటి సినిమాలు చేస్తున్నాడు. తర్వాత దాస్ కా దమ్కి, తర్వాత అది కూడా చాలా బాగుంటుంది. అంటే కమర్షియల్ సినిమా. ఏంటి దాస్ కా దమ్కి ఎందుకు బాగుంది, దాంట్లో కొత్తదనం కాదనమాట. ఏదైతే మనం మిస్ అయిపోతున్న ఆ కమర్షియల్ ఫిలిం, మామూలు మధ్యతరగతి కమర్షియల్ ఫిలిం లాగా ఉంటాయి కొన్ని కథలు, అవి రాకుండా పోతున్నాయి. చేస్తే ప్రయోగాలు చేస్తున్నారు, లేకపోతే కేజీఎఫ్ రేంజ్లోనో లేకపోతే దేవర రేంజ్లోనో ఇలా పెద్దగా జరుగుతున్నాయి. అలా కాకుండా మామూలు కథలుగా, మామూలు సెటప్లో జరిగే మామూలు ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాలు తగ్గిపోతున్నాయి. దానివల్ల ఏదో ఒక ఇంటెన్సిటీ ఎక్కువ ఉండే సినిమాలు వస్తున్నాయి. అలా కాకుండా ఒక నార్మల్ కథ, ఒక చిన్న ట్విస్ట్లు, 1 or 2 ట్విస్ట్లు, ఒక 2 ఇలాగ ఫ్యామిలీ అంతా కూర్చొని మనం హాలిడే రోజు, సండే రోజు, వారం చూసే సినిమాలు లాంటి సినిమాలు రావడం తగ్గిపోయింది. అలాంటి కోవలోకి మనకి ఈ సినిమా వెళ్తుంది అనేది నేను నమ్ముకున్నాను. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయింది, చెప్పాను కదా, ఫాటా బయట వెళ్తుంది, ఏదో వెళ్తుంది. ఇంటర్వ్యూలు వచ్చింది, ఇంటర్వ్యూలు కూడా ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించింది మనకి. ఏదో ఇంటర్వ్యూలు వచ్చింది, ఆ బయటకు వచ్చాం, ఏదో మళ్ళీ లోపలికి వెళ్ళాం, కూర్చున్నాం ఒక 15-20 నిమిషాలకు వడిని అమ్మ బడవ మూమెంట్లు వస్తున్నాయి మనకు అప్పుడప్పుడు. ఇదేంటి ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా ఉంది, సెకండ్ హాఫ్ బెటర్గా ఉంది అని. అలా రన్ టైంలో సెకండ్ హాఫ్ చాలా స్పీడ్గా అయిపోద్ది. 2-3 ట్విస్టులు ఉంటాయి, అయ్యో బాబోయ్ ట్విస్ట్ అన్నట్టు కాకపోయినా మంచి ట్విస్ట్. ఓకే బాగుంది. సినిమా బయటకు వచ్చిన తర్వాత మనం పెట్టిన 200 రూపాయలకి మాత్రం ఓకే సినిమా బాగానే ఉంది, ఖచ్చితంగా చూడొచ్చు, ఇది ఎంకరేజ్ చేయాల్సిన సినిమానే అని అనిపిస్తుంది. మెయిన్ విశ్వక్ సేన్ ఒక్కడే సినిమాని భుజం మీద లాక్కొచ్చాడండి. అతనికి మామూలుగా ఏం జరుగుతుందంటే మ్యూజిక్ కొన్నిసార్లు అతనికి బాగా హెల్ప్ అవుతూ వస్తుంది. ఈ సినిమాలో అంత రన్నింగ్ క్యాచీగా పెద్దగా ఒక పాట ఏదో కొంచెం బెటర్గా ఉండింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వీక్గా ఉండింది, రిపీటెడ్గా అనిపించింది, అంటే ఫ్రెష్గా అనిపించలేదు అనమాట. అదొకటే తప్ప మేకింగ్ వైజ్ కానీ, బ్లాగ్స్, సినిమా చూసే విధానంలో ఓ పెద్ద సినిమా, పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ అయితే తీసుకొచ్చాడు. మనోడు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం అప్పుడప్పుడు మనకు ఎన్టీఆర్ ఈ కనపడతా ఉంటాయి, మనోడు దాంట్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ అది. బట్ చల్తా బాగా అనిపించింది, కమర్షియల్గా ఈ కుర్రోడు బాగా చేస్తాడు కదా అనే ఫీల్లో అయితే మనల్ని కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఒకనొక టైంలో ఎంత లేదన్నా చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ సెకండ్ టైర్, థర్డ్ టైర్ హీరోల మీద ఉండేది. డాన్సుల విషయంలో, ఫైట్లు ఏదో చేయాలి మనం కూడా అని ఆటోమేటిక్గా చిరంజీవి లాగే చేస్తున్నాడు అనిపిస్తుంది. అదే విషయం ఇప్పుడు విశ్వక్లో కనిపిస్తుంది, ఎక్కువగా ఎన్టీఆర్ని ఇది చేసేలాగా అనిపిస్తుంది అనమాట. బట్ అది నా ఒపీనియన్, కొంతమంది కూడా అంటున్నారు. సో మీరందరూ కూడా సినిమా అయితే ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద చూసే సినిమానే, ఎందుకంటే ఆ వాల్యూ ఉంది సినిమాకి. 200 రూపాయలకి పూర్తిగా న్యాయం జరిగే సినిమానే. అద్భుతం కాదు కానీ పైసా వసూలు, జస్ట్ ఫర్ ఫన్, ఈ వీకెండ్ నడిచిపోద్ది అన్నట్టు సినిమా. ఎందుకంటే పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి, బయట కూడా ఎంటర్టైన్మెంట్లు తగ్గిపోయినాయి కాబట్టి మళ్ళీ మీరు అందరు సినిమాకి రండి. బయట తిరగడం కొంచెం తగ్గించి సినిమాలకు వస్తే బాగుంటుంది. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అంటే వి లవ్ సినిమా. ఈ రివ్యూ కనుక నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం మాకు చాలా అవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్. కళా సందీప్.